ఇందులో కూడా ఇక అదే యూనివర్సిటీల నుంచే లీడర్లు పుట్టాలంట. రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దు, కష్టపడి చదివి పైకి రావాలి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళందరూ కష్టపడి చదివినోళ్ళే పైకి రావాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరేమో సపోర్ట్ చేయట్లే. వాళ్ళు అడిగేది అదే. సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలంట. గత 2 ఏళ్లలో సీఎంఆర్ఎఫ్ సాయం రెండింతలంట. గత 2 ఏళ్లలో 1685 కోట్ల పంపిణీ, 3,76,000 మందికి లబ్ధి. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 450 కోట్లు విడుదల. ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్ల రిలీజ్ అంట. ఆన్లైన్ విధానంతో పారదర్శకతకు పెద్దపీట అంట. గతంతో పోలిస్తే సీఎంఆర్ఎఫ్ సాయం విడుదల రెండింతలైంది. ప్రభుత్వం గత 2 ఏళ్లలో 2023 డిసెంబర్ 7 నుంచి 2025 డిసెంబర్ 6 వరకు ఏకంగా 1685.79 కోట్ల ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేసింది. గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 2014 నుంచి 2023 ఏటా సగటున 450 కోట్ల సాయం అందించగా, ప్రస్తుతం ఏటా సగటున 850 కోట్లు అందిస్తూ ప్రభుత్వ పెద్దలకు అండగా నిలుస్తుందన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నది. ప్రధానంగా 2 విధానాల్లో ప్రభుత్వం బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందిస్తున్నది. ఇందులో ఒకటి లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇందులో భాగంగా నిమ్స్ అలాగే ఎంఎంజే ప్రభుత్వ ఈఎన్టీ వంటి ఆసుపత్రుల్లో చికిత్స కోసం సర్కారు ముందుగానే హామీ పత్రం జారీ చేస్తుంది. దీంతో బాధితులు ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ట్రీట్మెంట్ పొందవచ్చు. ఇక రెండవ విధానంలో బాధితులు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అనంతరం బిల్లులు చెల్లించి ఆ మొత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి పొందవచ్చు. సో ఇది వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్. టికెట్ ధర 40,000. ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం. సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా? అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు? వారికి ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత. తగినంత మంది ఫ్లైట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం అంట. 40,000 అంట టికెట్ ధర. వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని మనల్ని కూడా ఆర్థిక సంక్షోభానికి నెట్టే ప్రయత్నం అనమాట ఇది. అది ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం అదును చూసుకుని ఇతర విమానయాన సంస్థల టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్లైన్స్ అన్ని టికెట్ రేట్లను దాదాపు 40,000 వరకు ఎలా పెంచుకోగలిగారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది. అలాగే ఇండిగో సంక్షోభంపై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది, దీనికి కారణం ఎవరు అని కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం నెలకొంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారని, టికెట్ ధర 35,000 నుంచి 39,000 వరకు ఎలా వెళ్ళింది, ఇదంతా ఎలా జరిగిందని అడిగారు. ఎయిర్లైన్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఆ సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. అలాగే సంక్షోభం తలెత్తిన తర్వాత మీరు ఈ చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న ఇది కాదు, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని జడ్జి అడిగారు. మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాం. అయితే ఎయిర్పోర్ట్లో లక్షలాది మంది ప్రయాణికులను పట్టించుకోకుండా వదిలేసి అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు వదిలేశారనేది మమ్మల్ని బాధ పెడుతున్నది. ఇలాంటి పరిస్థితి ప్రయాణికులకు